రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 28న నల్గొండ జిల్లా పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రాక ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 28న 13,006 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న హ్యామ్ రూట్ల శంకుస్థాపన కార్యక్రమానికి రానున్నారని, ముందుగా నల్గొండ జిల్లా కనగల్ మండల వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద నిర్మించిన హ్యామ్ రూట్ల పైలాన్ను ఆవిష్కరిస్తారని, అనంతరం నల్గొండ ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. అక్కడే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి తాగునీటి పథకానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు చేపట్టే కార్యక్రమాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని, ముఖ్యంగా కనగల్ హెలిప్యాడ్తో పాటు నల్గొండ జిల్లా కేంద్రంలో డీటీసీలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని, బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. ముఖ్యులందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆహ్వాన పత్రికను పంపించాలని, పాసులు, ప్రోటోకాల్ పాటించాలని అన్నారు. ఆర్టీసీ ద్వారా బస్సుల ఏర్పాటు, స్వయం సహాయక మహిళా సంఘాల మహిళలు బహిరంగ సభకు చేరుకునేందుకు ఏర్పాట్లతో పాటు వాహన పార్కింగ్, రూట్లు, డయాస్ ఏర్పాటు చేయాలని, కళాచేత బృందాన్ని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే బహిరంగ సభ నిర్వహించే ఎన్జీ కళాశాల మైదానంతో పాటు కనగల్ వద్ద పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని, పార్కింగ్ అన్నింటినీ ముందే సిద్ధం చేయాలని అన్నారు. కార్యక్రమానికి హాజరయ్యే ముఖ్యులు, డ్యూటీలో ఉండే అధికారులకు పాసులు జారీ చేయాలని చెప్పారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది ముందే పాసులు తీసుకోవాలని, పార్కింగ్, స్టేజీ, సీటింగ్ వీటన్నింటిపై ప్రత్యేక దృష్టి సారించాలని, పోలీస్ శాఖ తరపున అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని, కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్ రెడ్డి, ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.